హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం ఎస్క్యూఎల్ సర్వర్ యూనిక్యూ ఇండెక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎస్క్యూఎల్ సర్వర్ యూనిక్యూ ఇండెక్స్. సి ఫర్ దట్ నేను ఏంటంటే యాక్చువల్గా ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సో ప్రీవియస్ ఆల్రెడీ ఎంప్లాయ్ టేబుల్ ఉంది, దాన్ని నేను డిలీట్ చేస్తాను. టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ టేబుల్ అనేది క్రియేట్ చేస్తాను. దీనిలో ఐడి ఇంటీజర్ ప్రైమరీ కి వచ్చే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అండ్ అలానే సాలరీ, జెండర్ అండ్ సిటీ. సో ఈ ఫీల్డ్స్ అనేది నేను తీసుకుంటున్నాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఎంప్లాయ్ టేబుల్. సో కీస్ వచ్చే వాటికి నేను ప్రైమరీ కీ క్రియేట్ చేశాను. యాక్చువల్గా నాకు ఇక్కడ ప్రైమరీ కీ అనేది జనరేట్ అయింది, రైట్. అండ్ అలానే ఇండెక్స్ లోకి వెళ్తాం. సో ఇండెక్స్ కూడా చూడండి, ఇండెక్స్ అనేది నాకు ఇక్కడ జనరేట్ అయింది. క్లియర్. అండ్ నా ఇప్పుడు నేను దీనిలోకి టూ వాల్యూస్ నేను ఇన్సర్ట్ చేస్తాను. టూ. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక రికార్డ్ నేను ఇన్సర్ట్ చేశాను, అండ్ నెక్స్ట్ సెకండ్ టైం నేను వాల్యూని ఇన్సర్ట్ చేసినప్పుడు నాకు ఏం జరిగింది ఇక్కడ చూడండి. ఆల్రెడీ వన్ ఐడి, యాక్చువల్గా వన్ అనే నేమ్ ఐడి అనేది మనం ఇన్సర్ట్ చేస్తామండి. అగైన్ నేను వన్ అనే ఐడితో మళ్ళీ అగైన్ నేను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేశాను యాక్చువల్గా, రైట్. అండ్ యాక్చువల్గా చూడండి, ఈ చూసాం మనం ఆల్రెడీ ఈ ఇండెక్స్ అనేది జనరేట్ అయింది, రైట్. రైట్. ఇండెక్స్ అనేది జనరేట్ అయింది. ఇట్స్ ఏ క్లస్టర్ ఇండెక్స్. అండ్ నౌ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, యాక్చువల్గా ఇది ఎప్పుడైతే మనం ప్రైమరీకి అనేది జనరేట్ అవుతుందో అప్పుడు మనకి ఇండెక్స్ అనేది క్రియేట్ ఉందని చెప్పుకున్నాం. అండ్ దట్ టు డిఫాల్ట్ గా మనం క్రియేట్ అయ్యేది ఏంటి ఇక్కడ, దట్ టు యూనిక్యూ క్లస్టర్ ఇండెక్స్ అంటాం. యూనిక్యూ క్లస్టర్ ఇండెక్స్. సో ఒకసారి చూద్దాం. స్క్రీన్ స్కోర్ ఇండెక్స్ అంతా. ఎంప్లాయీస్, రైట్. ఎంప్లాయీస్ మనం క్రియేట్ చేసింది, రైట్. అని మనం సెట్ చేద్దాం చూడండి. సో ఇక్కడ మనకి ఇది క్రియేట్ అయింది, బట్ ఇక్కడ చూడండి, ఇది క్లస్టర్డ్ ఇనిక్యూ అండ్ ప్రైమరీకి లొకేటెడ్ అని ప్రైమరీ అని ఉంది. సో ఐడి మనం ఏదైతే తీసుకున్నామో అది యూనిక్యూ. సో మనకి యూనిక్యూనెస్ అనేది దానికి ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి యాక్చువల్గా ఈ మెథడ్ యూజ్ చేస్తాం. అండ్ now ఇక్కడ మనకి దాన్ని బట్టి మనకి ఇది యూనిక్యూ క్లస్టర్ ఇండెక్స్ అనేది మనకు తెలుస్తుంది. అండ్ now సో ఇక్కడ చూడండి, నేను టూ రికార్డ్స్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేశాను. ఫస్ట్ రికార్డ్ ఓకే, సెకండ్ రికార్డ్ ఎప్పుడైతే నేను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేశాను అప్పుడు వచ్చేసి నాకు ఏం జరిగింది ఇక్కడ, ఎర్రర్ అనేది ప్రొవైడ్ అయింది. లైక్ మనం చూసాం, ఎర్రర్ అనేది వచ్చింది. అండ్ నా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, యాక్చువల్గా అంటే ఇప్పటి వరకు మనకు జరిగింది, డూప్లికేట్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే అది యూనిక్యూ క్లస్టర్ ఇండెక్స్ కాబట్టి, యూనిక్యూ క్లస్టర్ ఇండెక్స్ కాబట్టి దాని మీద డూప్లికేట్ వాల్యూస్ ని అలో చేయాలి. సపోజ్ నేను ఏదైతే క్రియేట్ చేసానో ఆ కీ దాన్ని నేను డ్రాప్ చేస్తున్నాను, అంటే ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ నేను డ్రాప్ చేస్తున్నాను చూడండి, రైట్. ఏదైతే నేను క్రియేట్ చేశానో ఇండెక్స్. అండ్ నౌ ఇక్కడ సపోజ్ నేను యూజింగ్ డ్రాప్ స్టేట్మెంట్ యూస్ చేసి నేను ట్రై చేస్తే నాకు ఇది త్రూ కొరీ నాకు ఇక్కడ ఇది పాసిబుల్ అనేది అవ్వదు, రైట్. త్రూ కొరీ పాసిబుల్ అనేది అవ్వదు. క్లియర్. సో అలాంటి కేసులో ఏం చేస్తామంటే నేను ఇక్కడ ఇండెక్స్ ని జిఐ ద్వారా నేను రిమూవ్ అనేది చేశాను, రైట్. జిఐ యూస్ చేసి రిమూవ్ చేశాను. అండ్ నౌ సో ఇక్కడ చూడండి, మనకి మనకి జిఐలో చూస్తే మనకి ఇక్కడ ఇది ప్రైమరీకి, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇనిక్యూ క్లస్టర్ కి ఏదైతే మనం డిలీట్ చేసామో అనేది. చూడండి, ప్రైమరీ ప్లే ఇండెక్స్, ఇండెక్స్ కూడా మనకి డ్రాప్ అవుతుంది, రైట్. and see to see the primary key and index, like ఇక్కడ మనం ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటాం. మనం ఈ కీస్ లో ప్రైమరీ కీ ఉంటుంది, అలాగే ఇండెక్స్ లో వచ్చేసి క్లస్టర్, ఏదైతే ఇండెక్స్ అయితే మనం క్రియేట్ చేస్తామో అది ఉంటుంది అనమాట, రైట్.
టు కన్ఫర్మ్ వెదర్ ఇట్ ఈస్ యూనిక్ ఇండెక్స్ ఆర్ నాట్, రైట్ క్లిక్ ఆన్ ది క్లస్టర్. లైక్ ఇక్కడ మనకి ఏదైతే క్రియేట్ అయినది ఒకసారి మళ్ళీ అగైన్ ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఒకసారి క్రియేట్ చేసి చూద్దాం. అది యూనిక్ కాదా అనేది మనకు తెలియాలంటే ఎలా ఎలా తెలుస్తుంది? ఫస్ట్ పాయింట్, రైట్. సో ఇక్కడ నుంచి జనరేట్ చేసా, మళ్ళీ అగైన్ రికార్డ్ని ఇన్సర్ట్ చేసా, అండ్ ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసా, డూప్లికేట్ కాబట్టి నాకు అక్కడ తీసుకోలేదు. అంటే ఇక్కడ మనకి యూనిక్ ఇస్తుంది కాబట్టి, సో టేబుల్స్లోకి వెళ్ళాం, లాస్ట్ టేబుల్ కీ అండ్ ఇండెక్స్. అండ్ ఈ ఇండెక్స్ అనేది మనకి యాక్చువల్గా చూస్తే క్లస్టర్డ్ అని మాత్రమే ఉంటుంది, బట్ ఇక్కడ మనకి ఇన్క్యూ అనేది ఉండట్లేదు. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ వెళ్ళాం. అండ్ ఇక్కడ చూడండి ఇన్క్యూ అనేది నాకు చెక్ చేసింది. క్లియర్, ఇన్క్యూ అనేది చెక్ చేసింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ ఇండెక్స్ ఏదైతే మనం క్రియేట్ చేసామో అది వచ్చేసి ఇన్క్యూ ఇండెక్స్. క్లియర్, ఇన్క్యూ ఇండెక్స్ అంటాం దాన్ని. రైట్, అది చెక్ చేస్తాం ఇన్క్యూ. క్లియర్, సో ఇక్కడ చూడండి ఇన్క్యూ అనేది చెక్ చేసాం. అండ్ సో డిలీట్ క్లస్టర్ ఇండెక్స్, లైక్ మనం చూసాం వీ కెనాట్ డిలీట్ దట్ ఇన్క్యూ క్లస్టర్ ఇండెక్స్ యూజింగ్ డ్రాప్ కమాండ్. డ్రాప్ కమాండ్ యూజ్ చేసి మనం దాన్ని డిలీట్ చేయలేము. సో దీని వచ్చేసి మనం మాన్యువల్గా జియూఐలో డిలీట్ చేయాలి. క్లియర్, సో జియూఐలో డిలీట్ చేయాలి. Now, చూడండి, సో డిలీట్ చేసాం. మన తర్వాత నేను డూప్లికేట్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. తర్వాత డూప్లికేట్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ యాక్చువల్గా మనం 2 అని ఇచ్చాం కదా. సరే, ఓకే, సేమ్ ఇవే రికార్డ్స్ నేను మళ్ళీ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేశాను. సో చూడండి, నేను ఎన్ని టైమ్స్ క్లిక్ చేసినా కానీ నాకు అది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే మనం సో ఇక్కడ చూడండి అన్ని డూప్లికేట్స్ వచ్చాయి. క్లియర్, మల్టిపుల్ డూప్లికేట్స్. సో this proves that the unique index in SQL Server is used to enforce the uniqueness of the values. సో ఈ యూనిక్ ఇండెక్స్ అనేది ఆ వాల్యూస్ యూనిక్యూనెస్ ని మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ది యూనిక్యూనెస్ ఈస్ ఏ ప్రాపర్టీ ఆఫ్ అన్ ఇండెక్స్ ఇన్ SQL Server and both clustered and non-clustered indexes can be created as in. అండ్ మనం ఇక్కడ క్లస్టర్డ్ అండ్ నాన్ క్లస్టర్డ్ ఈ రెండింటిని కూడా మనం యూనిక్యూ కింద క్రియేట్ చేయొచ్చు. అండ్ we cannot create unique index on a single column if that column contains null in more than one row. See, మనకి నార్మల్గా మనకి యూనిక్ కీవర్డ్ తెలుసు, యూనిక్ కన్స్ట్రైంట్. సో యూనిక్ కన్స్ట్రైంట్ ఒక నల్ వాల్యూని యాక్సెప్ట్ చేసింది. సేమ్ అలానే యూనిక్ ఇండెక్స్ కూడా ఒక సింగిల్ కాలంలో ఒక నల్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే మనం క్రియేట్ చేయలేం. సిమిలర్లీ, we cannot create unique index on multiple column if the combination of column contains null in more than one row. లైక్ మనం ఎప్పుడైతే కాంపోజిట్ కి యూజ్ చేస్తామో, లైక్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అలా, సో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఆ రెండు కాంబినేషన్ లో డూప్లికేట్ అనేది వాల్యూ అనేది రాకూడదు. క్లియర్, కాంపోజిట్ కీస్ క్రియేట్ చేస్తుంది. సో ఒకసారి నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేద్దాం. చూడండి, సి ఇక్కడ చూడండి నాన్ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నాం మనం. ఇక్కడ క్రియేట్ యూనిక్ నాన్ క్లస్టర్ ఇండెక్స్ ఆన్ ఎంప్లాయీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. సో లైక్ ఇక్కడ మనకి ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నాం. సో టేబుల్ ని ట్రంకేట్ చేద్దాం. అండ్ నా విత్ ద కాంబినేషన్ ఆఫ్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, అంటే ఈ 2 నేమ్స్ కనుక చూడండి మనం ఇక్కడ చేంజెస్ చేస్తున్నాం. ఫస్ట్ రికార్డ్ ఇది ఆల్రెడీ ఇన్సర్ట్ చేసినట్టు. అండ్ ఈ రికార్డ్ చూడండి, ఓకే,
అండ్ ఈ రికార్డ్ ఫస్ట్ నేమ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ కేసులో ఫస్ట్ నేమ్ అనేది సేమే ఉంది, బట్ సెకండ్ నేమ్ చేంజ్ అయింది అంటే దట్ మీన్స్ ఆ కాంబినేషన్ మారింది. క్లియర్. అండ్ ఇక్కడ చూడండి, ఈ రెండు సేమ్, దట్ మీన్స్ ఈ రెండు నేమ్స్ అనేది లైక్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది సేమ్ ఉంటుంది. క్లియర్. ఎందుకంటే మనం కాంపోజిట్ కి క్రియేట్ చేసాం. రైట్. అండ్ ఇది ఇనిక్యూ కన్స్ట్రైంట్, లైక్ మనం ఈ ఇనిక్యూ కన్స్ట్రైంట్ దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, అది ఒకసారి చూడండి అర్థమవుతుంది. అండ్ ది ఇనిక్యూ కన్స్ట్రైంట్ ఇన్ SQL Server can be either ఇనిక్యూ క్లస్టర్డ్ ఆర్ ఇనిక్యూ నాన్ క్లస్టర్డ్. లైక్ ఇక్కడ ఇనిక్యూ కన్స్ట్రైంట్ ఏదైతే ఉందో మనం డిక్లేర్ చేస్తాం, కన్స్ట్రైంట్ యాక్చువల్గా ఇనిక్యూ ఇండెక్స్ కాదు, ఇనిక్యూ కన్స్ట్రైంట్ అనేది మనకి ఇక్కడ లైక్ ఏదర్ ఆఫ్ దెమ్ ఇనిక్యూ క్లస్టర్డ్ అవ్వచ్చు, లేదంటే ఇనిక్యూ నాన్ క్లస్టర్డ్ అవ్వచ్చు. సో వెన్ క్రియేటింగ్ అన్ ఇండెక్స్ ఇన్ SQL Server, if clustered or non-clustered is not specified by default, it is not clustered. Like ఇది డిఫైన్ అనేది చేయదు, లైక్ బై డిఫాల్ట్ అయితే మనం క్రియేట్ చేసేటప్పుడు ఆ కన్స్టెంట్ అది మనకి డిఫైన్ చేయకపోతే లైక్ బై డిఫాల్ట్ వచ్చేసి అది నాన్ క్లస్టర్డ్ తీసుకుంటాం. రైట్. మనం క్లస్టర్డా నాన్ క్లస్టర్డా డిఫైన్ చేయలేదు అనుకోండి, బై డిఫాల్ట్ అది నాన్ క్లస్టర్ కింద తీసేసుకుంటాం. యూనిక్యూ కన్స్టెంట్ ఎప్పుడైతే మనం డిఫైన్ చేస్తాం. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనిక్యూ కన్స్ట్రెయింట్ అండ్ ఇన్క్యూ ఇండెక్స్? ఇన్క్యూ కన్స్ట్రెయింట్ కి ఇన్క్యూ ఇండెక్స్ కి డిఫరెన్స్ ఏంటి? సో వీటి మధ్య మేజర్ డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు, రైట్. అండ్ వెన్ వీ యాడ్ ఏ ఇన్క్యూ కన్స్ట్రెయింట్, ఏ ఇన్క్యూ ఇండెక్స్ గెట్స్ క్రియేటెడ్ బిహైండ్ దట్ సీన్, రైట్. సో ఎప్పుడైతే ఇన్క్యూ కన్స్ట్రెయింట్ క్రియేట్ చేస్తామో అప్పుడు ఇన్క్యూ ఇండెక్స్ అనేది జనరేట్ అవుతుంది. సో ఒకసారి చూద్దాం. ఈ టేబుల్ ని క్రియేట్ చేసి లైక్ ఈ సిటీ ఏదైతే ఉందో టేబుల్ మీద ఉన్న ఇన్క్యూ కన్స్ట్రెయింట్ ని యాడ్ చేద్దాం. సో రికార్డ్స్ సిటీ డూప్లికేట్స్ ఉన్నాయి కదా, అండ్ ట్రాన్స్లేట్ చేసేద్దాం టేబుల్ ని. సో టేబుల్ డాట్ ఎంప్టీ. అండ్ నౌ టేబుల్ ని ఆల్టర్ చేస్తున్నాం, ఎంప్లాయ్ టేబుల్ ని ఇన్క్లూ కాన్స్టెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. క్లియర్. ఒకసారి మనం సో చూడండి, మనం క్రియేట్ చేసిన మీకు కన్స్టెంట్, రైట్. సో ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూట్ ఎస్పీ అండర్స్కోర్ హెల్ప్ కన్స్టెంట్ అంటే మనకి ఆ టేబుల్ మీద మనం క్రియేట్ చేసిన కన్స్టెంట్. అలాగే హెల్ప్ ఇండెక్స్ అంటే దాని మీద క్రియేట్ చేస్తున్న ఇండెక్సెస్ అనేవి వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ నేమ్ ఎంప్లాయ్, దేని మీద క్రియేట్ చేసాం, ఎంప్లాయ్ మీద. అండ్ కన్స్టెంట్ నేమ్, కన్స్టెంట్ టైప్ ఇన్క్యూ. అండ్ మనం ఏం డిఫైన్ చేయాలి, క్లస్టర్డ్ నాన్ క్లస్టర్. సో బై డిఫాల్ట్ ఇది నాన్ క్లస్టర్. కన్స్టెంట్ నేమ్, కన్స్టెంట్ కీ వచ్చేసి మనకి సిటీస్ క్రియేట్ చేస్తాం. క్లియర్. సో మనం ఇట్లా చూసుకోవాలంటే ఇలా ఎస్పీ హెల్ప్ కన్స్టెంట్ అని యూజ్ చేస్తాం. అండర్స్టాండ్. అండ్ when should you be creating an unique constraint or a unique index? unique constraint, unique index. సో ఎప్పుడు మనం క్రియేట్ చేయగలం? టు మేక్ ది ఇంటెన్షన్స్ క్లియర్, క్రియేట్ ఏ unique constraint when data integrity is the objective. Data integrity. So like data integrity means uniqueness maintain చేయడానికి మనం constraint అని యూజ్ చేస్తాం. This makes the objective of the index very clear. In either case, the data is validated in the same manner, and the query optimizer doesn't differentiate between the unique index created by the input constraint or manual create. Like ఇక్కడ ప్రైమరీ కీ క్రియేట్ చేసినప్పుడు మనకి ఇండెక్స్ క్రియేట్ అవుతుంది. సో అప్పుడు కానీ లేదంటే నార్మల్ యూనిక్ కన్స్ట్రెయింట్స్ క్రియేట్ చేసినప్పుడు కానీ ఏదైనా కానీ మనకి లైక్ మనం ఎప్పుడైతే ఆప్టిమైజేషన్ చేస్తామో అప్పుడు సేమ్ మేనర్ లోనే అది వాలిడేట్ అనేది అవుతుందో డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు, రైట్. And points to remember, when we create a primary key constraint in SQL Server, a unique clustered index on the column is automatically created if the clustered index on the table doesn't already exist. రైట్. సో టేబుల్ ని మనం క్రియేట్ చేసేటప్పుడు ప్రైమరీ కీ అనేది ఎప్పుడైతే మనం ప్రొవైడ్ చేస్తామో, ఇన్ కేస్ ఆ టేబుల్ మీద క్లస్టర్ ఇండెక్స్ అనేది లేకపోతే ఆటోమేటిక్ గా మనకి ఈ క్లస్టర్ యూనిక్ క్లస్టర్ ఇండెక్స్ అనేది
ప్రైమరీ కీ జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి జనరేట్ అవుతుంది. అండ్ when we create a unique constraint in SQL Server, a unique non-cluster index is created automatically to enforce unique constraint by default. Here, ప్రైమరీ కీని క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా మనకి క్లస్టర్ యూనిక్ క్లస్టర్ ఇండెక్స్ అనేది జనరేట్ అవుతుంది. అలానే యూనిక్ కన్స్ట్రెయింట్ ని క్రియేట్ చేసేటప్పుడు మనకి యూనిక్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది క్రియేట్ అవుతుంది డిఫాల్ట్. క్లియర్. We cannot create any queue constraint or any queue index in SQL Server on existing table if that table contains duplicate values in the columns. Duplicate values ఉంటే మనం ఇనిక్యూ కన్స్ట్రైంట్ కానీ ఇనిక్యూ ఇండెక్స్ కానీ ఏది కూడా క్రియేట్ చేయలేం. ఇంతకుముందే చూస్తాం మనం. సో దానికి వచ్చేసి మనం ఏం చేస్తామంటే డేటాని మనం రిమూవ్ చేసుకొని టైప్ రిమూవ్ ద కీ కాలమ్స్ ఫ్రమ్ ది ఇండెక్స్ డెఫినేషన్ ఆర్ డిలీట్ ఆర్ అప్డేట్ డూప్లికేట్ వాల్యూస్. సో కీ కాలం ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ రిమూవ్ చేసుకొని తర్వాత ఇండెక్స్ డెఫినేషన్ ఏదైనా మార్చుకోవటమా లేదంటే డూప్లికేట్ వాల్యూస్ డిలీట్ చేయటమా అప్డేట్ చేయటం అనేది చేస్తాం. బై డిఫాల్ట్ డూప్లికేట్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్ ఆన్ కీ కాలమ్స్. డూప్లికేట్ వాల్యూస్ అనేది మనం కీ కాలమ్స్ ఏదైతే ఇస్తామో వాటిలో అలౌ చేయదు. When you have any queue index or constraint, for example, if you try to insert 10 rows, out of which 5 rows contain duplicates, then all 10 rows are rejected. సి మనకు వచ్చేసి 10 రోస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. మనం 5 రోస్ అనేది ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బట్ ఆ 5 రోస్ అనేది ఆ 10 రోస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఎగైన్ మళ్ళీ మనం 10 రోస్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. దట్ మీన్స్ మనకి టేబుల్లో ఆల్రెడీ 10 రోస్ ఉన్నాయి. మళ్ళీ ఎగైన్ మనం ఎనదర్ 10 రోస్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అండ్ ఆ 10 రోస్ లో కూడా 5 రోస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే డూప్లికేట్స్ ఉండటం వల్ల ఏంటంటే మనం ఎప్పుడైతే ఆ 10 రోస్ ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తామో అప్పుడు 10 రోస్ కూడా మనకి రిజెక్ట్ అవుతాయి. సో అలాంటి కేసులో నాకు డూప్లికేట్ వాల్యూస్ ని మాత్రమే రిజెక్ట్ చేసి ఓన్లీ నాన్ డూప్లికేట్ 5 రోస్ ఏదైతే ఉంటుందో మిగిలిన 5 రోస్ వాటిని మాత్రమే నేను ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఇండెక్స్ ఎలా క్రియేట్ చేయాలంటే లైక్ క్రియేట్ ఇండెక్స్ ఇన్ యూనిక్ ఇండెక్స్ అండ్ టేబుల్ నేమ్ విత్ కాలమ్ విత్ ఇగ్నోర్ డూప్లికేట్ పీస్ ని ఇగ్నోర్ చేయమని చెప్తాం. సిటీ రైట్. సో సిటీ డూప్లికేట్ కీ వచ్చింది అనుకోండి మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు దాన్ని ఇగ్నోర్ చేసి నెక్స్ట్ రోలోకి వెళ్తుంది. అలా తీసుకుంటుంది అనమాట. లిమిటేషన్ అండ్ రెస్ట్రిక్షన్స్. ది ఇనిక్యూ ఇండెక్స్ ఇనిక్యూ కన్స్ట్రైంట్స్ ఆర్ ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ cannot be created if duplicate key values existed in the data. ఆల్రెడీ టేబుల్లో సమ్ డేటా ఉంది, దాంట్లో డూప్లికేట్స్ ఉన్నాయి. అప్పుడు ఆ కాలం మీద మనకి ఇనిక్యూ కన్స్ట్రెంట్ కానీ ఇనిక్యూ ఇండెక్స్ కానీ లేదంటే ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ కానీ క్రియేట్ అనేది చేయలేదు. రైట్. అండ్ ఇనిక్యూ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ కెన్ కంటైన్ ఇంక్లూడెడ్ నాన్ కీ కాలమ్స్. లైక్ ఇనిక్యూ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది మనకి నాన్ కీ కాలమ్స్ ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు మనం. రైట్. అంటే మనకి 999 నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేయొచ్చు అనుకున్నాం కదా. రైట్. కాబట్టి నాన్ కీ కాలమ్స్ కూడా మనం ఇన్సర్ట్ చేసాం. అంటే యూనిక్ ప్రైమరీ కాకపోయినా లేదంటే యూనిక్ కాకపోయినా లైక్ జెండర్ ఉంది, మనం కీ అనేది అప్లై చేయలేదు. సో వాటిని మనం ఈ నాన్ క్లస్టర్ కీ కింద కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. క్లియర్. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా. థ్యాంక్ యూ.